ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరింది. నిన్న ప్రభుత్వం ఈ ఉద్యోగులతో జరిపినటువంటి చర్చలు విఫలం కావడంతో నాగర్ కర్నూలు సమగ్ర శిక్షా ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. వినూతన రీతిలో ఈరోజు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి చీపుర్లతో రోడ్లను ఊడ్చి తమ నిరసనను ప్రభుత్వంపై వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వీరికి అందరికీ వాకింగ్ వండర్స్తో పాటు హమాలీ సంఘం పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపి ఇటు ఆర్థిక సహాయంతో పాటు బియ్యాన్ని కూడా అందజేసినటువంటి పరిస్థితి. పలువురు కళాకారులు ఆటపాటలతో వారికి సంపూర్ణ సంఘీభావం కూడా తెలియజేసినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపించింది. ఇక మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా 2024 డిసెంబర్ 31కు వీడ్కోలు పలికేందుకు ప్రజలు అందుకోసం ఎంజాయ్ చేసేందుకు అన్నింటినీ కూడా సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ షాపు వద్ద చూసినా కానీ ప్రజలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు బేకరీ షాపులు, కేకులతో పాటు అటు మటన్, చికెన్ షాపులు, వైన్ షాపులతో పాటు రంగుల షాపులతో పాటు ప్రతి ఒక్క షాపు కూడా కిటకిటలాడుతుందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్టయితే 2024కు ముగింపు పలికి రేపు 2025కు స్వాగతం పలికేందుకు ప్రజలంతా కూడా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మండలం తర్నికల్ తాండాకు చెందినటువంటి సీత్యా నాయక్ అనే గిరిజనుడు తన గుడిసె ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తి స్థాయిలో దగ్ధం కావడంతో అతనికి ఉన్నటువంటి వస్తువులతో పాటు అన్నీ కూడా పూర్తి దగ్ధమై అతడు కుటుంబం అంతా కూడా నిరాశ్రయులయ్యారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ జడ్పీటీసీ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన మానవత్వాన్ని చాటుకొని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సీత్యా నాయక్ కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటు 20 రకాల నిత్యావసర సరుకులు పంపించి ఆదుకున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో తను ఇల్లు నిర్మించుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేస్తానని చెప్పేసి కూడా చెప్పినట్లు వాళ్ళకు సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లు చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఉప్పల వెంకటేష్ తన మానవత్వాన్ని చాటుకోవడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది.